మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజున నేను చదువుకున్నటువంటి పాఠశాల విద్యార్థులు, ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటూ మరి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ గారు, సంఘ సేవకులు రంగసాయి గారి ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో నేను పాల్గొనడం, నేను చదువుకున్న పాఠశాల యొక్క విద్యార్థి ర్యాలీలో నాకు చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. మనందరూ కూడా తెలుసు, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి అనేటువంటి ఆలోచన, కుల మత లింగ భేదాలు లేకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, ఈ దేశంలో ప్రజలందరికీ కూడా ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, ఎటువంటి తారతమ్యం ఉండకూడదు. అందరూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన న్యాయం, కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి, ఒకే చట్టం ఉండాలి, లింగ భేదం ఉండకూడదు, మతం భేదం ఉండకూడదు, కులం భేదం ఉండకూడదు అనేది నినాదం. అదే జాతీయ సమైక్యత. కాబట్టి ఆ విధంగా భవిష్యత్తులో విద్యార్థులందరూ జాతీయ సమైక్యతని పెంపొందించేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ ఉన్నదో అది నేను చదువుకున్నటువంటి పాఠశాల. ఒక రకంగా చెప్పాలంటే ఆ పాఠశాలలోనే నా నాయకత్వానికి బీజాలు పడ్డాయి. నేను 3వ తరగతి నుంచి కూడా 9వ తరగతి వరకు క్లాస్ లీడర్ గా ఉన్న నేను 10వ తరగతిలో స్కూల్ పీపుల్ లీడర్ SPL గా నియమించబడడం ద్వారా, విద్యా సంఘాల్లో పనిచేయడం ద్వారా ఆనాడు పడ్డటువంటి బీజాలు ఈనాడు నన్ను కేంద్ర మంత్రి స్థాయికి తీసుకువెళ్ళాయి అనడంలో ఎటువంటి అనుమానం, సందేహం కూడా లేదు అనేటువంటి విషయం గర్వంగా చెప్తూ ఉన్నా. ఇంకా నా జీవితంలో 2 విషయాలు, ఏదైతే పాఠశాల ఉందో మర్చిపోలేనటువంటి సంఘటన. ఆ పాఠశాల ఉన్నటువంటి ప్రాంతానికి నేను మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికై ఆ పాఠశాలను అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. అదేవిధంగా నేను ఏదైతే నా విద్యార్థి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లానో, విద్యార్థి నాయకుడిగా జిల్లాలో, రాష్ట్రంలో ఏదైతే నాకు గుర్తింపు వచ్చిందో అటువంటి విద్యా సంస్థలు DNR విద్యా సంస్థలు, అదే DNR విద్యా సంస్థలకి జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గా 11-12 సంవత్సరాలు పనిచేయడం, ఏదైతే చదువుకున్నానో అదే పాఠశాలకి, అదే కళాశాలకి నాకు రిప్రజెంటేటివ్ గా ఉండడం ఒక గర్వకారణంగా నా జీవితంలో నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. అదేవిధంగా వేళ మళ్ళీ అదే పాఠశాల విద్యార్థిగా అదే ప్రాంతంలో ఉండి వేళ కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగా. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో కొన్ని పని ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి. పాఠశాలకి రావడమే కాకుండా నేను చదువుకున్నటువంటి పాఠశాలలు బండా వీర్రాజు ఎలిమెంటరీ స్కూల్, ఏదైతే ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్, ఇంటర్మీడియట్ KGR జూనియర్ కాలేజ్, డిగ్రీ అండ్ లా DNR లా కాలేజ్, ఈ విద్యా సంస్థల యొక్క రుణాన్ని తీర్చుకుంటాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మన భీమవరం ఏఆర్కేఆర్ హై స్కూల్లో చదివినటువంటి శ్రీ భూపతరా శ్రీనివాసపురం గారు వాళ్ళ ఎంపీగానే కాకుండా కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. మరి స్కూల్కే గర్వకారణం. ఆయన 3వ క్లాసు నుంచి కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నారు. జాతీయ సమైక్యత ప్రధానమంత్రి ఉద్దేశ్యం. మరి జాతీయ సమైక్యత భావంతో పిల్లలు దేశభక్తి ప్రేరేపించాలని ఒక అద్భుతమైన ర్యాలీని ఏర్పాటు చేశాం. మరి 400 అడుగుల జాతీయ జెండాతోటి శ్రీనివాసవరం గారు స్వాగతం విద్యార్థులు పలికారు. ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్, శ్రీ విజ్ఞాన వేదిక, అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఇలా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ ఆయన ఆ స్థితిలో ఉన్నారంటే చిన్నప్పటి నుంచి ఆ నాయక లక్షణాల వల్ల. వాళ్ళ తాతగారు బాబిరాజు గారు ఫ్రీడమ్ ఫైటర్, వాళ్ళ నాన్నగారు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ చేశారు. వాళ్ళందరూ కూడా విద్యాశాఖలో పనిచేసిన వారే. మరి DNR కాలేజీలో BEDలో లైబ్రరీగా మరి ఆయన పనిచేశారు వర్మ గారు. ఈ విధమైన పరిస్థితుల్లో ఏఆర్కేఆర్ విద్యార్థులతోటి ఇవాళ మేము ఒక జాతీయ జెండాతో ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ